వెల్కమ్ టు అంకం న్యూస్. మోపాల మండలంలోని టానాకుర్ద్ గ్రామ సర్పంచ్గా కడుదూరం సాయి కుమార్ నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రూరల్ ఎమ్మెల్యే సహకారంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నామని, గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేస్తామని, సర్పంచ్గా గెలిపించాలని అన్నారు. తనను గెలిపిస్తే అంగన్వాడీ భవనం పూర్తి చేస్తామని, కెనాల్ బ్రిడ్జ్ పనులు, ట్యూబ్ లైట్లు, రోడ్డు పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. భూపతి రెడ్డి సార్ ఆశీస్సులతో నేను ముందుకు జరుగుతా. అంగన్వాడీ భవనము నిర్మాణం పూర్తి చేయిస్తా, రోడ్డు వెడల్పు చేపిస్తా, కెనాల్ మీద బ్రిడ్జి చేపిస్తా. ఒకదాని తర్వాత ఒకటి గ్రామ పంచాయతీ కూడా నిర్మాణంకు కృషి చేస్తాడు. ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో ఊరు అభివృద్ధి చేస్తున్నాం. మేము గవర్నమెంట్ రాగానే రుణమాఫీ ఇచ్చినాము, ఉచిత కరెంట్ ఇస్తున్నాము, రైతు బంధు ఇస్తున్నాము. ఇవన్నీ ఒకటి అన్నీ చేసుకుంటూనే వెళ్తున్నాము. ఇప్పుడు నన్ను ఇంకా కొద్దిగా సర్పంచ్ చేసి ఆశీర్వాదించి గెలిపిస్తే ఎమ్మెల్యే సార్తో ముందు దాగి ఊరు అభివృద్ధి కోసం పాటుపడతా. మీరు ఒక్కసారి దయచేసి ఈ అవకాశం, నేను 25 సంవత్సరాల సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీకి ఎలక్షన్ బిఫోర్ ఉన్న వాళ్ళకే టికెట్లు చెప్పడం జరిగింది. అయినా పిలిపి ఇప్పుడున్న అభ్యర్థులు కొత్తగా వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీలో పెట్టాలని చలాయించుకుంటారు. ఇలాంటి పెట్టాలకు వ్యతిరేకంగా పోరాడినందుకే ఇవాళ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించి నన్ను అమూల్యమైన గ్రామ ప్రజలందరూ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించగలరని మనం. సుమారు ఎంత మందితో గెలుస్తున్నావు? అది వద్దు కానీ ఇప్పుడు అంటే సర్పంచ్ కాకుండా ముందే గవర్నమెంట్ రాగానే ఎమ్మెల్యే సార్ రిక్వెస్ట్ చేసి రేషన్ కార్డులు ఇప్పడం జరిగింది, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పడం జరిగింది, కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు ఇంకా ఏది మీ అందరి ప్రజల సహకారంతో మాకు అది కావాలా ఇది కావాలని మీరు చెప్తే నాకు తెలియని విషయాలు కూడా ఉంటే చెప్పించి నాకు ముందు సహకారం చేసి సలహాలు సూచనలు ఇవ్వాలని తానకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ గుర్తు చెప్పి ఆ గుర్తు కూడా చెప్పు. నా గుర్తు కాంగ్రెస్ అభ్యర్థి గుర్తు సర్పంచ్ అభ్యర్థి. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.